పంచవర్ష ప్రణాళికలు వరుస క్రమం చూద్దాం. 1929వ సంవత్సరంలో ప్రపంచం మొత్తం మీద ఆర్థిక మాంద్యం అనేది సంభవించినది. ఈ ఆర్థిక మాంద్యం సంభవించినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టలాడుతున్న సందర్భంలో ఒక రష్యా దేశం మాత్రము ఎలాంటి ఇబ్బంది పడకుండా హ్యాపీగా ప్రశాంతంగా ఓకేనా ఉన్నదన్నమాట. ఏంటి రష్యా దేశం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టలాడలేదు అని అంటే వాళ్ళకు మంచి ప్రణాళిక ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. రష్యా వాళ్ళు ఏం జరిగిందనంటే 1928 మరియు 1932 ఈ మధ్య కాలంలో ఓకేనా కోల్కోజ్ కలెక్టివ్ ఫార్మింగ్ అనే విధానానికి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ కోల్కోజ్ కలెక్టివ్ ఫార్మింగ్ లో రష్యా ప్రభుత్వం ఏం చేస్తుందనంటే ఆయన ప్రకారము ఏది కోల్కోజ్ ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికి భూమి ఇచ్చేస్తుంది, నీటి సౌకర్యం ఇచ్చేస్తుంది, డబ్బులు ఇచ్చేస్తుంది, అంటే వ్యవసాయానికి పెట్టుబడులు ఇచ్చేస్తుంది, మీకు మంచి మద్దతు ధర ఇస్తామని చెప్పేస్తుంది అనమాట. మీరు పండిన పంటలు మీ కుటుంబ అవసరాలకు పోగా మిగిలిన వస్తువులు ప్రభుత్వానికి అమ్మండి, ప్రభుత్వం వాటిని కొనుగోలు చేస్తుంది, మళ్ళీ మీకు డబ్బులు ఇస్తుంది, కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు, ఎలాంటి ఆర్థిక మాంద్యం సంభవించదు అనే అంశం ఆ రోజుట్లోనే వెళ్ళారు. ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఎప్పుడు వచ్చింది? 1929లో వచ్చింది ఆర్థిక మాంద్యం. ఇవి వాళ్ళు ఆల్రెడీ ముందుగా 1928లో వాళ్ళు ప్లానింగ్లు వెళ్ళిపోయినారు. కాబట్టి రష్యా వాళ్ళు చక్కగా ఫాలో అయిన ప్రణాళిక ఏదనంటే గోస్ ప్లానింగ్ ఫాలో అయినారు. ఒక ఫార్మింగ్ మాత్రం ఎవరిది? కోల్కోజ్ కలెక్టివ్ ఫార్మింగ్ ని ఫాలో అయినారు. జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలనేటువంటి కీలకమైన అంశం అది. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆ ఆర్థిక మాంద్యం 1929లో జరిగిన ఆర్థిక మాంద్యం వల్ల ఎఫెక్ట్ వల్ల మనం కూడా చక్కటి ప్రణాళిక రచించుకోవాల్సిందే తప్పదు అనేటువంటి వాతావరణంకి వెళ్ళారు. సరే, ఈ వాతావరణం అంతా కూడా మనం గమనిస్తా ఉన్నాం. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 మార్చి 15వ తేదీన మనం ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు మన ఏ దేశ ప్రణాళిక అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆ రోజు మన యొక్క ప్రణాళిక యొక్క రూపకర్త అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గుర్తించి ఓకేనా మనకు చూడండి, ప్రపంచంలో 1929లో ఆర్థిక మాంద్యం సంభవించినప్పుడు ప్రపంచ దేశాలను అతలాకుతం అయితే ఒక రష్యా మాత్రము ఎలాంటి సమస్య లేదు. కాబట్టి వాళ్ళ ప్రణాళికే మన ముద్దు, పైగా వాళ్ళది సామ్యవాద తరహాలో ఉన్నాయి. ఓకేనా, జవహర్లాల్ నెహ్రూ కూడా విధానం కూడా సామ్యవాద తరహా లక్షణాలే. కాబట్టి మనకు సామ్యవాద తరహా లక్షణాలు కలిగింది, మరి మంచి ప్రణాళిక కలిగింది రష్యా ప్రణాళిక అని చెప్పేసి ఆ రోజు మనం రష్యా దేశం నుంచి మన పంచవర్ష ప్రణాళిక తీసుకురావడం జరిగింది. మంచి ఎగ్జామినర్ అయితే భారతదేశంలో ఉన్న పంచవర్ష ప్రణాళికలు ఏ దేశ తరహాకు చెందినవంటే రష్యా అనాలి, లేదా ఏ దేశం నుంచి పంచవర్ష ప్రణాళిక తీసుకొచ్చామంటే రష్యా దేశం తీసుకురావాలి. భారతదేశంలో ఉన్న పంచవర్ష ప్రణాళికలు అంటే సామ్యవాద తరహా విధానం అని చెప్పేసి అనాలి. సామ్యవాద, సరే ఓకే, బాగుంది ఇలాంటి అంశం. మరి స్వతంత్రం రాకముందు ప్రణాళికలకు సంబంధించి ఎవరైనా కృషి చేస్తున్నారా అని అంటే చేస్తున్నారు. ఎవరు చేశారు అని అంటే మొట్టమొదటిసారిగా 1934వ సంవత్సరంలోని మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు, ఆయన ద ఫాదర్ ఆఫ్ ఇంజనీరింగ్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈయన మైసూరు ప్రాంతానికి చెందినటువంటి ఆ మైసూర్ ప్యాలెస్ లోని మైసూర్ మహారాజు ప్రాంతంలోని దివాన్గా కూడా ఈయన వర్క్ చేశాడనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. సరే ఓకే, బాగుంది. ఈయన 1934 ఏం రాశాడు? ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకం రాస్తాడు ఈయన. ఎవరు? మోక్షగుణ విశ్వేశ్వరయ్య. అందులో భారతదేశం యొక్క అభివృద్ధి ఎలా జరగాలి ఏంటి అని విధి విధానాలని దీర్ఘకాలానికి రాస్తాడు. అంటే దట్ మీన్స్ దీర్ఘకాలం ఏంటంటే 10 సంవత్సరాలకి రాయటం అనేది జరుగుతుంది మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు. రైట్, చూడండి, మోక్షగుణ విశ్వేశ్వరయ్య రాసిన పుస్తకం ఏదనంటే ద ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ది ఇండియా. ఓకేనా, సో ఈయన ఎన్ని సంవత్సరాలు ప్రణాళిక రాశాడు? 10 సంవత్సరాలు ప్రణాళిక రాశాడు. 10 సంవత్సరాలు అంటే ఇది దీర్ఘకాలమే కదా. సో 10 సంవత్సరాలు అనేది దీర్ఘకాలమే, దీర్ఘకాలిక ప్రణాళిక అని చెప్పాలి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రణాళిక కాబట్టి అని అంటే అప్పుడు నేషనల్ ప్లానింగ్ కమిటీ వేస్తారు. ఆ నేషనల్ ప్లానింగ్ కమిటీ వేస్తే ఆ కమిటీకి నెహ్రూ ఏం చేస్తుంటే, మిత్రమా నువ్వు చెప్పింది కరెక్టే, ఆ కమిటీకి అధ్యక్షుడు నేను ఉంటాను అని చెప్పేసి అంటాడు. ఓకే మిత్రమా కానీ అని చెప్పేసి అంటాడు. సో ద నేషనల్ ప్లానింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు ఉంటారు? అధ్యక్షుడు ఎవరు ఉంటారు? జవహర్లాల్ నెహ్రూ గారు ఉంటారు అనమాట ఆ రోజుట్లోనే.
వేస్తే ఓకేనా ప్లాన్ రచించుకుంటా ఉంటే సో అనుకోకుండా రెండో ప్రపంచ యుద్ధం అనేది జరుగుతుంది. ఈ రెండో ప్రపంచ యుద్ధంలో పడిపోయినటువంటి అంటే బ్రిటిష్ ప్రభుత్వం రెండో ప్రపంచ యుద్ధంలో మునిగి తేలుతూ ఉంటుంది. వీళ్ళు కూడా జాతీయ నాయకులు కూడా మునిగి తేలిపోవడం వల్ల దాన్ని కూడా పడుచుకోరు. కాబట్టి జాగ్రత్త పెట్టుకుని భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అంటే భారతదేశంలో ప్రణాళిక వ్యవస్థ ఉండాలని చెప్పిన జాతీయ నాయకుడు ఎవరు అంటాడు మొట్టమొదటిసారిగా అంటే అప్పుడు ఎవరన్నా మనం సుభాష్ చంద్రబోస్ గారు అనే విషయాన్ని మనం ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. సో నేషనల్ ప్లానింగ్ కమిటీ చైర్మన్ ఎవరు ఆ రోజుల్లో? సో నెహ్రూ అనాలి. సుభాష్ చంద్రబోస్ గారు ఏ సంవత్సరంలో ప్రణాళికలు రచించాలన్నారు? 1938లో ప్రణాళికలు రచించాలని చెప్పేసి అన్నారు ఆ రోజుల్లోనే. కాబట్టి ఈయన మొట్టమొదటి నాయకుడు అవుతాడు. ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఈయనేమో రూపశిల్పి ఎవరు? నెహ్రూ గారేమో భారతదేశ పంచవర్ష ప్రణాళిక యొక్క రూపశిల్పి అంటే నెహ్రూ గారు అనాలి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రణాళికలు అని చెప్పిన జాతీయ నాయకుడు అంటే సుభాష్ చంద్రబోస్ అండి. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల పితామహుడు అంటే ఎవరు అనాలి? మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు అనాలి. ఈయన దీర్ఘకాలానికి సంబంధించిన ప్రణాళికలు. సరే ఓకే బాగుంది. నెక్స్ట్ ఇంకా ఎవరెవరు ప్లాన్ చేశారంటే ఇంకా చాలా మంది ప్లానింగ్ చేశారు. వాళ్ళలో సరే బాంబే ప్రణాళిక. బాంబే ప్రణాళిక అనగానే ఇది సో రైట్ ఓకేనా 1943లో బాంబే ప్రణాళిక రావడం అనేది జరుగుతుందనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. 1943లో సరే ఇక్కడ ఏం జరిగింది? ఇదిగో బాంబే నగరంలో పారిశ్రామికవేత్తలు 8 మంది పారిశ్రామికవేత్తలు ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాగా కూర్చొని ఒక ప్లాన్ కావాలి, ఏ ప్లాన్ ఫార్ ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్, ఎకనామిక్స్ డెవలప్మెంట్ అనేటువంటి సో ఒక టైటిల్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు ఓకేనా ఒక ప్రణాళిక రచించుకుంటారు. వాళ్ళంతా కూడా పారిశ్రామిక సంబంధించిన ప్రణాళిక రచించుకుంటారు. దాన్నే బాంబే ప్రణాళిక అంటారు. బాంబేలో కూర్చొని ప్రణాళిక రచించారు కాబట్టి దాన్ని బాంబే ప్రణాళిక అన్నారు. పారిశ్రామికవేత్తలంతా కలుసుకొని ప్రణాళిక రచించారు కాబట్టి దాన్ని పారిశ్రామిక సంబంధించిన ప్రణాళిక అన్నారు. లేదా పెట్టుబడిదారి ప్రణాళిక అని కూడా అనడం అనేది జరిగింది. అర్థమవుతుంది? పెట్టుబడిదారి ప్రణాళిక అన్నాం, పారిశ్రామిక ప్రణాళిక అన్నా, బాంబే ప్రణాళిక అన్నా రెండుకన్నా ఏ సంవత్సరంలో వచ్చింది? 1943లో వచ్చిందనే విషయాన్ని మనం ఇక్కడ మనం ముచ్చటించుకోవచ్చు. బాంబే ప్రణాళికలో వాళ్ళు చేసిన టైటిల్ ఏంటంటే ఏ ప్లాన్ ఫార్ ఎకనామిక్స్ డెవలప్మెంట్ అనేటువంటి టైటిల్ మీద వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళది కూడా దీర్ఘకాలానికి సంబంధించిన ప్రణాళిక. నెక్స్ట్ ఎవరు? సో భారతదేశంలో ప్రణాళిక గురించి స్వతంత్రం ముందు చెప్పారనంటే గాంధీ ప్రణాళిక 1944లో గాంధీ ప్రణాళిక వచ్చిందని విషయం చెప్పదు. ఏంటి గాంధీ ప్రణాళిక? గాంధీ యొక్క కోరిక ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? అయ్యా భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయండి, అదేవిధంగా కుటీర పరిశ్రమలు అభివృద్ధి చేయండి అని అంటాడు. ఎప్పుడు కూడా మహాత్మా గాంధీ గారు ఎప్పుడు కూడా సో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, అదేవిధంగా చిన్న కుటీర పరిశ్రమ అభివృద్ధి చేయాలన్న ఈ విధానాన్ని శ్రీమన్నారాయణ అగర్వాల్ అనేటువంటి సో నిపుణుడు ఏం చేశాడు? గాంధీ యొక్క ఆలోచన ప్రకారం ఒక ప్రణాళికను రచించాడు. కాబట్టి దాన్ని ఏమన్నా మనము గాంధీ ప్రణాళిక అన్నాము. 1944లో ఈ ప్రణాళిక వచ్చిన విషయం మనం చెప్పవచ్చు. దేని మనకి ఏమంటాడు? గాంధీ ప్రణాళిక ఏ సంవత్సరం వచ్చింది అంటాడు? 1944 అనాలి. గాంధీ ప్రణాళికలకు మరొక పేరు ఏదైనా అంటాడు? సో గాంధీ ప్రణాళిక రచించిన వాడు ఎవరు అంటాడు? ఎవరు అనాలి అప్పుడు మనము? శ్రీమన్నారాయణ అగర్వాల్ అనే విషయం మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మళ్ళీ రచన ఏంటంటే ప్రణాళిక అభివృద్ధి డిపార్ట్మెంట్ 1944. ఇది బ్రిటిష్ ప్రభుత్వం వేసినటువంటి కమిటీ అన్నమాట, భారతదేశంలో ప్రణాళిక రావాలని. తర్వాత ప్రజా ప్రణాళిక 1945. ప్రజా ప్రణాళిక 1945లో తీసుకొచ్చిన వారు ఎవరంటే ఆ రోజు ఎంఎన్ రాయ్ గారు. ఎవరు? ఎంఎన్ రాయ్ గారు పీపుల్ ప్లానింగ్ తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా? ఆ పీపుల్ ప్లానింగ్ లో ఆయన కూడా ఏం చేస్తాడు? అయ్యా భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, అదేవిధంగా చిన్న తరహాలో వినియోగ వస్తువులను తయారు చేసేటువంటి పరిశ్రమలు రావాలి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి దీన్ని ప్రజా ప్రణాళిక అంటారు, దీన్ని పీపుల్ ప్రణాళిక అని చెప్పేసి కూడా మనం పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఈ ప్రణాళిక ప్రజా ప్రణాళిక మరొక పేరు ఏంటంటే సామ్యవాద తరహా లక్షణాలు కలిగిన ప్రణాళిక అంటారు. ఏ తరహా? సామ్యవాద తరహా ప్రణాళిక లక్షణం కలిగింది. సో ఇది ఏది? ప్రజా ప్రణాళిక. మరి అదేవిధంగా బాంబే ప్రణాళిక ఏది? పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి సొరెడ్డి ప్రణాళిక అని చెప్పేసి దీని అంటారు. సొరెడ్డి ఈ క్రింది వానిలో సామ్యవాద తరహా లక్షణాలు కలిగిన ప్రణాళిక అంటే ఏమనాలి? ప్రజా ప్రణాళికని. ఈ క్రింది వాళ్ళు పెట్టుబడిదారి తరహా కలిగినట్టు ప్రణాళిక అంటే ఏమనాలి మనము? ఓకేనా? బాంబే ప్రణాళిక అనే విషయాన్ని మనము చెప్పవచ్చు. సరే ఓకే బాగుంది. తర్వాత మనకి ఏం చేశారంటే హై లెవెల్ అడ్వైజర్ ప్లానింగ్ బోర్డు అంటారు. ఓకే రైట్. సో కాబట్టి 1946లో హై లెవెల్ వస్తుంది. తర్వాత స్వతంత్ర అనంతరం సర్వోదయ ప్రణాళికలు వస్తాయి 1950లో.
స్వతంత్రం వచ్చేస్తుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత జయప్రకాష్ నారాయణ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే సర్వోదయ ప్రణాళికలను తీసుకురావడం జరుగుతుందన్నమాట 1950లో. కాబట్టి ఇవి స్వతంత్రము వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి రచన అన్నమాట. ఓకే, బాగుంది. తర్వాత మనకి ఏం చేస్తారు, ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1950 మార్చి 15వ తారీఖున ప్రణాళిక సంఘం ఏర్పడుతుంది. ఓకే, రైట్. ఆ సమయంలో 1950 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో బడ్జెట్ను ప్రవేశపెట్టాలి కదా. బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఆనాటి ఆర్థిక మంత్రి అయినటువంటి షణ్ముగం చెట్టి గారు, ఎవరు, షణ్ముగం చెట్టి గారు బడ్జెట్ పెడుతూ, అయ్యా మేము పంచవర్ష ప్రణాళికను ఏర్పాటు చేయబోతున్నాము మార్చి నెలలో అనే విషయాన్ని ఆ బడ్జెట్ ప్రసంగంలో చెప్తాడనమాట. ఎప్పుడు కూడా రెడీ బడ్జెట్ సంబంధించినట్టు ఆ బిల్లును, ఆ పత్రులను ఎవరు ప్రవేశపెట్టాలో ఆర్థిక మంత్రే కదా ప్రవేశపెట్టాల్సింది. ఎప్పుడు కూడా ఆర్థిక బిల్లు, ఎందుకంటే ఫైనాన్స్ మ్యాటర్ జరుగుతున్నప్పుడు, ఎందుకంటే మొదటి పంచవర్ష ప్రణాళికల యొక్క వ్యయం ఎంత, వాస్తవంగా ఖర్చు చేసింది ఎంత, 1960 కోట్లు. ఓకేనా. సో ఈ 1960 కోట్లు అంటే డబ్బులు కదా, డబ్బులకు సంబంధించింది ఫైనాన్స్ బిల్లు కదా, ఫైనాన్స్ బిల్లు కాబట్టి మన బడ్జెట్ ఎప్పుడు కూడా ఎవరు ప్రవేశపెడతాడు, సరే ఆర్థిక మంత్రి ఏ సభలో పెడతాడు, లోక్సభలోనే ప్రవేశపెడతాడు. అండ్ దెన్ స్పీకర్ కి తెలియజేసి, మరి అదే విధంగా రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి తీసుకొని లోక్సభ స్పీకర్ యొక్క అనుమతితో 14 రోజుల ముందు నోటీస్ ని జారీ చేసి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ బడ్జెట్ లోనే 1950 సంవత్సరంలో జరిగిన బడ్జెట్ లోనే షణ్ముగం చెట్టి గారు మేము పంచవర్ష ప్రణాళికను భారతదేశంలో తీసుకురాబోతున్నాం అనే అంశాన్ని అక్కడ చెప్పడంతో 1950 మార్చి 15వ తారీఖున ప్రణాళిక సంఘం ఏర్పడింది. ఓకే రైట్. అదే విధంగా 1951లో ప్రణాళికలు అమలైనాయి. అందులో భాగంగా మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైన విషయం అని చెప్పుకోవచ్చు కదా. సరే, బాగుంది. సరే, ఓకే. ఇప్పుడు ఈ ప్రణాళికలు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రణాళిక సంఘం వచ్చేస్తుంది. ప్రణాళికల సంఘంలో చైర్మన్ గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటాడు. ఒకటి ప్రణాళిక సంఘం అనేటువంటిది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. మరి అదే విధంగా మరి చట్టేతరమైనటువంటి సంస్థ ఇది. అంటే చట్టపరమైన సంస్థ కూడా కాదు, చట్టేతర, రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, రాజ్యాంగతరమైన సంస్థ అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రణాళికలు అనేటువంటిది ఏ జాబితాలు అంటే ఉమ్మడి జాబితాలో ఉంటాయి. విద్య ఏ జాబితా, ఉమ్మడి జాబితా, అవునా కదా. తూనుగులు కొలతలు ఏ జాబితా, ఉమ్మడి జాబితా. అడవులు ఏ జాబితా, ఉమ్మడి జాబితా. మరి పంచవర్ష ప్రణాళిక ఏ జాబితా అంటే ఉమ్మడి జాబితా అనే విషయాన్ని మనము ముచ్చటించుకోవచ్చు. మనకు 3 జాబితాలు ఉన్నాయి కదా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా ఉన్నాయి కదా మనకు. మరి పాలిటీలోకి వెళ్తే అలాంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మనం ముచ్చటించుకోవాలి అని నేను చెప్తున్నాను. సరే, ఇప్పుడు వచ్చేసారు ప్రణాళిక రచన జరిగిపోయింది. ప్రణాళికలు రచించుకుంటాము. ప్రణాళికలు మనం ఏం చేస్తాం, మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలా, తర్వాత ఎంత డబ్బులు కేటాయించాలా, అదేవిధంగా దాంట్లో ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా అనేది కూడా మొత్తం కూడా ప్రణాళికల రచనలో చేసుకుంటాం. రచన అయిపోయిన తర్వాత వాటిని ఆమోదించే దానికోసం ఒక కమిటీ ఉంటుంది. దాన్ని జాతీయ అభివృద్ధి మండలి. జాతీయ అభివృద్ధి మండలిని మనం ఎప్పుడు ఏర్పాటు చేసినట్టు 1952వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణాళికలను చివరగా ఆమోదించి అమలు చేసే వాళ్ళు ఎవరంటే జాతీయ అభివృద్ధి మండలి 1952. ఈ బిట్ అడిగింది. మొన్న జరిగిన ఎగ్జామ్ లో ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పడింది అంటే 1950 మార్చి 15 ఏర్పడింది అనే విషయం మనం చెప్పవచ్చు. ఆ విధంగా మనకు మన భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట. మొదటి పంచవర్ష ప్రణాళిక ఉన్నాం కదా మనం. మొదటి పంచవర్ష ప్రణాళిక అనగానే మొదటి పంచవర్ష ప్రణాళికలో మనకు కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా మనం తీసుకున్నాం. ఓకే, అవునా కదా. మొదటి పంచవర్ష ప్రణాళికలో మీరు చూసినట్లయితే, ఓకే రైట్, మొదటి పంచవర్ష ప్రణాళికలో మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1951 నుంచి 1956 వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం. ఇది ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది? వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. మరి సరే, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు, బాగుంది. ఎంత శాతం ఇచ్చారు డబ్బులు? 31% దీనికి ఇచ్చారు. అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక మొత్తం వాస్తవంగా ఖర్చు చేసింది 1960 కోట్లు అయితే, ఎన్ని కోట్లు? 1960 కోట్ల రూపాయలు అయితే ఇందులో 31% దేనికే ఇచ్చేశారు? వ్యవసాయానికి ఇచ్చేశారు. వ్యవసాయ రంగానికి ఇచ్చేసి ఏం చేశారంటే మన భారతదేశంలో
అయ్యా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఇచ్చారు. ఎందుకు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి అన్నారంటే ఆ రోజు ఆహార సమస్య అనేది భారతదేశంలో విపరీతంగా ఉంది, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్ట్స్ యొక్క సమస్య. అందుకని ఇప్పుడు వ్యవసాయ రంగం అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ నీళ్లు అందించాలి. ఏది పొలానికి నీళ్లు కావాలంటే ఏం చేసి నదుల్లో నుంచి మనము చెక్ డ్యాములు కట్టాలి చూడు. అందుకే బాక్రా నంగల్ ప్రాజెక్టు కట్టాం. మొదటి పంచవర్ష ప్రణాళికలో 31% డబ్బులు తీసుకొచ్చి అదేవిధంగా దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు కట్టుకుంటాం. అదేవిధంగా మనకి ఏం చేస్తారు బాక్రా నంగల్ తర్వాత మరి హీరాకూడ్ భారతదేశంలో పొడవైనటువంటి ప్రాజెక్ట్ ఏది హీరాకోడ్. అదేవిధంగా మంచిఖాండ్, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. అడిగిన ప్రశ్న ఏది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎన్నో పంచవర్ష ప్రణాళికలు కట్టారన్నాడు. మొదటి పంచవర్ష ప్రణాళిక అనే విషయాన్ని మనం చెప్పవచ్చు అనమాట. కాబట్టి మొదటి పంచవర్ష ప్రణాళికలో నిర్మించినటువంటి భారీ తరహా బహుళార్థ సాధక ప్రాజెక్టుల్లో లేనిది ఏదని అని అంటాడు. ఇప్పుడు ఉన్నది ఏది బాక్రా నంగల్ ప్రాజెక్టు, హీరాకోడ్ ప్రాజెక్టు, అదే దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, మంచిఖాండ్ అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఇవి ఉన్నాయి. లేనిదేదో మీరు ఎత్తుకోవాలి. అది డెప్త్ కంటెంట్ ప్రశ్న స్పందిస్తాడు ఎగ్జామ్. తర్వాత ఏం చేస్తారు ఎరువులు కావాలి కోసం సింద్రి ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట మొదటి పంచవర్ష ప్రణాళికలోని. అదేవిధంగా మొదటి పంచవర్ష ప్రణాళికలోని కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా మనం అంశాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. అదే సందర్భంలో ఏంటంటే మనకు హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉన్నది కదా, ఆ విశాఖపట్నంలో అంటే మనం అంటాం ఇది తూర్పు తీరములో సహసిద్ధంగా ఉన్నటువంటి ఏర్పడినటువంటి వాటర్ అంటే మనం ఏమంటాం ఏంది విశాఖ వాటర్ అంటాం కదా. తూర్పు తీరములో ఉన్నటువంటి ఆర్మీ ఏదంటే విశాఖపట్నం తగ్గున్న ఆర్మీ అంటాం కదా. అట్లా అనమాట ఆ విశాఖపట్నం పోర్ట్ ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది అనమాట. విశాఖపట్నం పోర్ట్ అంటే మీకు బాగా తెలుసు ఇనుముకగా అప్పుడు మన కృష్ణాపట్నం పోర్ట్ రాకముందు, గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ రాకముందు అంతకుముందు మనం విశాఖపట్నం వాటర్ నుంచి మనం జపాన్ దేశానికి మనకు ఐరన్ ఓర్ ని ఎగుమతులో మనం ఎగుమతి చేసేవాళ్ళం అనమాట. అంత పెద్ద పోర్ట్ ని మొదటి పంచవర్ష ప్రణాళికలో హిందుస్థాన్ షిప్ యార్డ్ అంటే హిందుస్థాన్ అన్న చూడు, హిందుస్థాన్ షిప్ యార్డ్ కి మనం మన జాతిలోకి కలిపేసుకున్నాం అనమాట. అదేవిధంగా మనకు హెచ్ఎంటి వాచెస్, బెంగళూరులో హెచ్ఎంటి వాచెస్ కూడా కంపెనీ కూడా మనం తీసుకోండి. హెచ్ఎంటి ఇది హిందుస్థాన్ మిషన్ టూల్స్ అంటాం కదా. మనం ఆ హిందుస్థాన్ మిషన్ టూల్స్ కంపెనీ తీసుకుంటాం. హిందుస్థాన్ షిప్ యార్డ్ మన జాతిలోకి విలీనం చేసుకుంటాం. ఆ పెరుంబూరు దగ్గర మనం ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట మొదటి పంచవర్ష ప్రణాళికలలో. రెడీ ఓకేనా. మీకు బాగా తెలిసినటువంటి అంశాలు అన్నమాట. అంటే చూసారా సింద్రి ఎరువు కర్మాగారం వచ్చింది, పెరుంబూరు దగ్గర ఒక ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది, అదేవిధంగా హెచ్ఎంటి హిందుస్థాన్ మిషన్ టూల్స్, ఆ దుర్గాపూర్ దగ్గర కూడా కేబుల్ వచ్చేసింది. అదేవిధంగా టెలిఫోన్ నెట్వర్క్ సంబంధించినటువంటి టెలిఫోన్ ల్యాండ్ లైన్ ఉంది కదా దాన్ని కంపెనీ బెంగళూరులో ఏర్పాటు చేయాలి. ఈ విధంగా మనం మొదటి పంచవర్ష ప్రణాళిక అంత ప్రాధాన్యత ఇచ్చేసి ఆ విధంగా తీసుకెళ్ళిపోవడం జరిగిందనమాట. సరే బాగుంది. మొదటి పంచవర్ష ప్రణాళికలో 1951లో మనం ఏం తీసుకొచ్చాం సిఎస్ఓ అని తీసుకురావడం జరిగిందనమాట. సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఆర్ ఆఫీస్ తీసుకొచ్చాం. దీనిని 2019 సంవత్సరంలో ఓకేనా సిఎస్ఓని ప్లస్ ఎన్ఎస్ఎస్ అని కలిపి ఇప్పుడు ఏం చేశారు ఎన్ఎస్ఓ చేశారు. ప్రస్తుతం జాతీయ ఆదాయం లెక్కిస్తున్న వారు ఎవరు ఎన్ఎస్ఓ అనే విషయాన్ని మనము చెప్పవచ్చు అనమాట. సరే ఓకే బాగుంది. 1952లో ఏం చేశారు అని అంటే కుటుంబ నియంత్రణ చేయడం అనేది జరిగింది. అదే విధంగా అటవీ విధానం కూడా 1952లో అటవీ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. జాగ్రత్త, ఇది అన్ని కూడా మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగానే తీసుకొచ్చిన అంశాలు. ఓకేనా. మొదటి పంచవర్షంలో సిఎస్ఓ, అదేవిధంగా కుటుంబ నియంత్రణ, 1952లోని అటవీ విధానం. ఏ విధానమో అటవీ విధానం ప్రకారం భారతదేశంలో అడవుల యొక్క శాతం ఎంత ఉండాలి 33% ఉండాలి. అవునా కదా. కాబట్టి ఇలాంటి అంశాలు. తర్వాత మనకు రెడ్ వెకన్ సరే బాగుంది. రెడ్ వెకన్ 1955లో మనం చూడు 1955లో ఎస్బీఐని తీసుకురావడం జరిగిందనమాట. ఎస్బీఐ అంటే ఏంది రెడ్ కేంద్ర ప్రభుత్వ చూడు. భారతదేశంలో ఎక్కువ బ్రాంచ్లు కలిగినటువంటి బ్యాంక్ ఏది ఎస్బీఐ. భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ ఏది ఎస్బీఐ. కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధి బ్యాంక్ ఏది ఎస్బీఐ. రైట్. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మనం ఏం చేసాం మన జాతులకి విలీనం చేసుకోవడం జరిగిందనమాట. అంతకుముందు మనకు అది ఇంపీరియల్ బ్యాంక్ గా ఉండింది. 3 ప్రెసిడెంట్ బ్యాంకులు అంటే 3 ప్రెసిడెంట్ బ్యాంకులు ఏవేవి మద్రాసులో ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ బ్యాంకు, కలకత్తాలో ఉన్న ప్రెసిడెంట్ బ్యాంకు, మరియు మహారాష్ట్రలో ఉన్నటువంటి బాంబేలో ఉన్నటువంటి ఈ 3 ప్రెసిడెంట్ బ్యాంకులు కలిపేసి మనం ఏం చేసాం 1955లో ఓకేనా రిజర్వ్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పదాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా 1955లో ఐసిఐసిఐ అనేటువంటి ప్రైవేట్ బ్యాంకును కూడా తీసుకురావడం జరిగింది మన భారతదేశంలోకి. భారతదేశం స్వతంత్ర వచ్చిన మొట్టమొదటి ప్రైవేట్ బ్యాంక్ అంటే ఐసిఐసిఐ అనాలి. కాబట్టి ఈ విధంగా మొదటి పంచవర్ష ప్రణాళికలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలతో మరి అనేక కార్యక్రమాలతో ముందుకు రావడం జరిగిందనే విషయాన్ని మనము
చెప్పవచ్చు అనమాట. ఇది ఓవరాల్ గా మనకు మొదటి పంచవర్ష ప్రణాళిక మరియు పంచవర్ష ప్రణాళిక వ్యూహ రచన విధానాలన్నీ కూడా మనకు వచ్చాయని విషయాన్ని మనము ఇక్కడ ముచ్చటించవచ్చు. ఓకేనా, రైట్. కాబట్టి నెక్స్ట్ మన తర్వాయి భాగంలో నెక్స్ట్ ప్రణాళిక, నెక్స్ట్ మరొక ప్రణాళికలన్నీ కూడా మనం లాక్కుంటారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ.